వాట్ ఈజ్ హానర్? హానర్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈజ్ ఇన్ యూ. ఘనత నీలోంచి దేవుడు నీకు ఇచ్చిన దానిని బయటకు వచ్చేటట్టు చేస్తుందంట ఘనత. మెల్కిసెదెకుకి ఎప్పుడైతే అబ్రహాం వెళ్ళి దశమభాగం ఇచ్చాడో అతన్ని ఘనపరిచాడంట. ఘనపరిచినప్పుడు ఏమవుతుందంట, అబ్రహాములో ఉండే వాగ్దానాలు బయటకు వచ్చాడు. అప్పుడు నువ్వు భూలోకానికి ఆశీర్వాదంగా అవుతావు, నువ్వు కుమారుని కంటావనే సామర్థ్యము అబ్రహాములోంచి బయటకు వచ్చిందంట. రాజులు మొక్కేశారు. ఏ రాజులైతే యుద్ధం చేశారో ఆ రాజులందరూ వచ్చి అబ్రహాముకు లోబడ్డారు. ఈరోజు దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇచ్చిన గాక. ఆ ఉద్యోగం నీకు లోబడుతుంది, ఆ ఇంటి రేటు నీకు లోబడుతుంది, ఆ శత్రువులు నీకు లోబడతారు. డొమినియన్. ద కీ ఈజ్ లవ్. నువ్వు అన్ని ప్రేమించి తగ్గించుకుంటే దేవుడు నీకు ఆధిపత్యాన్ని ఇస్తాడు. సిలువలో నువ్వు అవమానపరుచుకునే శిష్యులు కాళ్ళు కడిగేస్తే దేవుడు ఏ పరలోకానికి రాజో ఆ రాజుకి వేరిన స్తంభాలుగా చేశాడంట. సో డొమినియన్ ఈజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద చర్చ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ ద కిడ్స్. చూద్దాం 144 కీర్తన 12 నుంచి చదువు. ఎందుకని దేవుడు ఆధిపత్యం ఇస్తానంటున్నాడు? ఎందుకని అందరినీ కూడా నీ మాటినాడు? ఎందుకంటే మనం లోపరిచి మన మీద రాజులయ్యి కూర్చో నుంచో అలాగనడానికి కాదంట. వారినందరినీ భక్తిలో పెంచి దేవునికి వారిని కుమారులుగా చేసి దేవుని కుమార్తెలుగా చేసి ఆయనకి అప్పగించేస్తే మన ఫలాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకని దేవుడు మనకి ఆధిపత్యాన్ని ఇస్తున్నాడు. సో వర్షిప్ ఈజ్ పవర్ఫుల్. హానర్, హీ విల్ ఎంపవర్ ద హానర్, ద వన్ హూ హానర్స్. అందుకే చూసుకోవాలి. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మతో డీప్కి వెళ్తే చెప్తాడు, ఓ ఈ చేసావు, నువ్వు ఇలా చేసావు, కానీ పశ్చాత్తాపం రెపాన్ తర్వాత పశ్చాత్తాపడితే దెన్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సైతానుడు అంట దేవుడి మీద దుర్భాషలు ఆడతాడంట, బ్లాస్ఫమస్ వర్డ్స్. వాడు దేవుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడంట. హీఈస్ ఎ బ్లాస్ఫమర్, హీఈస్ ఎ బ్లాస్ఫమర్. సో బ్లాస్ఫమీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద కింగ్డమ్. వాడికి ఆధిపత్యాన్ని ఇచ్చాడా దేవుడు? ఇవ్వలే. ఒకప్పుడు ఆధిపత్యం కలిగిన వాడే ఆ లూసిఫర్ అనేటువంటి వాడు. కెరూబు, అభిషేకం కెరూబు, 2 రెక్కలు ఇలా ఉంటాయంటే దేవుని కవరింగ్. వాడిని అహంగా కవరింగ్గా వాడాడంట. దేవుడి కవరింగ్ అంటే అందరూ మిగిలిన దూతలన్నీ లోబడాల, అంత ఆధిపత్యం కలిగిన వాడు. ఎప్పుడైతే దూషించాడో పరలోకంలో కాకుండా భూలోకంలో కూడా ఉండదు వాడికి. చాలామంది సంవత్సరము ఇతరులను ఘనపరచడము నేర్చుకుంటారు. యు నీడ్ టు హానర్. అవతల అవమానపరిచిన లెర్న్ టు హానర్. హానర్ ఈజ్ ఎ వెరీ బిగ్ కీ ఫర్ ఎగ్జాల్టేషన్, ఫర్ డొమినియన్. యేసు ప్రభువు వారు తండ్రిని ఘనపరిచారు. కుడి పర్వ వాళ్ళ చేత గ్రేట్ అనిపించుకొని అలా చేయడానికి కాదండి. అంతమందికి అర్థమవుతుంది. సో డొమినియన్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. డొమినియన్ ఈజ్ ఫర్ ఎ డివైన్ పర్పస్. యేసు ప్రభు వారు తెలుసు ఎందుకు ఆధిపత్యం ఇచ్చాడు ఆయన, నువ్వు ప్రేమించు వారికి. కానీ యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి ప్రేమనిచ్చి పరిపాలిద్దాం అనుకున్నాడు. అందుకే దేవుడు సమస్తాన్ని తన ప్రియకుమారుడికి ఇచ్చేశాడు. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. డొమినియన్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. Somebody is tapping into dominion from today. ఈ రోజు చాలా కుటుంబాలు ఆధిపత్యమును అనుభవించుదురుగాక. ఈ రోజు నుంచి మా కుమారులు తమ యవనకాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరుగులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. సో దేవుడు ఎవరికి దేవుడై ఉన్నాడో వారికి ఏమిస్తాడంట? ఆధిపత్యం, నీ పిల్లల భవిష్యత్తు కొరకు. సో డొమినియన్ ఈజ్ ఇంపార్టెంట్. డొమినియన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ బిగిన్స్ విత్ ద ఫ్యామిలీ. ప్రార్థన నువ్వు దేవుడి నుంచి నేర్చుకోవాలి. దేవుని ఈ రోజు నుంచి మీ కుటుంబం అంతా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి కుటుంబంలో భార్యకి భర్తకు ఆధిపత్యము కలుగును గాక. రిలేషన్షిప్ విత్ గాడ్. పిల్లలు లోబడాలా, దేవునితో సహవాసం. ఐశ్వర్యము నీకు లోబడాలా. God will give you dominion. We have a relationship. Honor is another big key what I am giving you. దేవుడు ఇచ్చేటువంటి ఆధిపత్యం ఎలా ఉంటుంది? దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఏం ఆధిపత్యం కలిగి ఉండాలని కోరుకున్నాడు? మొదటగా చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము,
వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. సమస్త భూమిని. సో వాట్ ఈజ్ డొమినియన్? ఆధిపత్యం అంటే ఏంటి? జంతువులు, పాములు, సింహాలు, ఏనుగులు ఇవేం చేయకూడదంట మనల్ని. అవన్నీ జూలో పెట్టాలి, కంట్రోల్లో ఉండాలి, అవన్నీ రాకుండా చేయాలి. వైరస్, బ్యాక్టీరియా మంచిది, సాధారణంగా మనకి మంచి చేయాలి. ఎంతమందికి తెలుసు పెరుగులో బ్యాక్టీరియా ఉంటుందని? ఆ పెరుగులో బ్యాక్టీరియా నీకు ఆశీర్వాదంగా మారుతుందా లేదా? ఎంతమంది పులిసిన రొట్టెలు తింటారు? పులియని రొట్టెలు కాదు, పులిసిన రొట్టెలు. మరి ఆ రొట్టె ఇంత పెద్ద బ్రెడ్గా బన్నగా అవడానికి కారణం ఏంటి? బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. అలాగే వైరస్ నీకు మంచిది అవ్వాలి, అది నీకు చెడు అవుతుందంటే ఏం కోల్పోతున్నావు? ఆధిపత్యం. డొమినియన్, యు ఆర్ లూజింగ్ డొమినియన్. సో డొమినియన్ ఆన్ యానిమల్స్ రాసుకోండి. నెంబర్ 1, వాట్ గాడ్ హ్యాస్ ఇంటర్నెట్ ఫర్ అస్, డొమినియన్ ఆన్ యానిమల్స్. డొమినియన్, జంతువుల మీద దేవుడు మనకు ఆధిపత్యం ఇస్తున్నాడు. పెద్దవేమి చిన్నవేమి, బ్యాక్టీరియా ఏంది, వైరస్, యూ హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ థింగ్స్. మరి అది నీ ముందు వచ్చిన వెనకాల ఉన్న ఆధిపత్యం. కొన్ని నీకు తెలియకుండా ఖర్చు చేయొచ్చు, పాము సడన్గా దాడి చేయొచ్చు, జంతువులు, మనుషులు చేయొచ్చు. డొమినియన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డొమినియన్? నీ ముందుండేవి వెనకాల. అందుకే అంటాడు దేవుడు పాములను, మరి తేళ్ల మీద నీకు అధికారం ఇస్తున్నాడంట. పాము ముందు నుంచి కాటేస్తుంది, నోటి నుంచి. తేలు ఎలా కాటేస్తుంది? తోక నుంచి. నీకు తెలీదు, ముందు బాగానే ఉంటుంది, ఏం చేయట్లేదు, సడన్గా తోక నుంచి అలా కదా, తోక పొడుగ్గా ఉంటుంది. సో అంటే ముందు నుంచి నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువు, వెనక నుంచి ఇబ్బంది పెట్టే శత్రువు, ఇద్దరు ఏం చేయకుండా దేవుడు నీకు ఆధిపత్యం ఇచ్చింది గాక. డొమినియన్, వాట్ ఈస్ డొమినియన్? నాట్ నౌ ఫ్రమ్ ద ఫ్రంట్, బోత్ the attack from the front, attack from the back. God will protect you on either side. Dominion on animals. Number 2, dominion on seas, storms, desert and river. దేని మీద ఆధిపత్యం ఇస్తాడు దేవుడు? సముద్రాల మీద, తుఫాను మీద, ఎడారిలో, జలముల మధ్యలో, నదుల మధ్యలో, వాగులలో ఆధిపత్యాన్ని ఇస్తాడు. ఇంజనీర్లు వాళ్ళు వెళ్తుంటే వాగుల్లో కొట్టుకుపోయారు, గుంతల్లో పడిపోయి, నదుల్లో కొట్టుకుపోయారు, సముద్రాల్లో కొట్టుకుపోయారు, జలాల్లో కొట్టుకుపోయారు, తుఫాన్లో కొట్టుకుపోయారు, ఎడారిలో చనిపోయారు. దేవుడు ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు ఎక్కడ పోషించాడు? ఎడారి. పాములు చంపలే, ఆ యొక్క వేడి దెబ్బకి చనిపోలేదు, ఆ నీరు లేక చనిపోలేదు. అంటే దేవుడు ఎడారిలో ఇజ్రాయేలీలకి ఏమిచ్చాడు? ఆధిపత్యం. ఆ పాములు కరిచాయా? ఆ తాపకరమైన పాములు కరిచాయా? కరవలే. ఎప్పుడైతే ఆధిపత్యాన్ని కోల్పోయారో ఏం చేశాయి పాములు? అదే మట్టిలో వచ్చి కరవడం. అప్పుడు దాకా మట్టిలోనే ఉన్నాయి, రాలేదు. వాటి మీద తొక్కుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, కానీ అవి ఒకటి కూడా బయటికి రాలేదు, లోపలే ఉన్నాయి. యు సీ దట్ గాడ్ హెస్ గివెన్ డొమినియన్ ఆన్ వాటర్, స్టార్మ్స్. యేసుప్రభువు వారు తుఫాన్ ఆగు అంటే ఆగిపోయింది. డెజర్ట్. నెంబర్ 3, డొమినియన్ ఆన్ ఫెమైన్. కరువు మీద దేవుడు ఏలియాని, ఆ విధవరాల్ని దేవుడు ఏ కాలంలో పోషించాడు? కరువు కాలంలో పోషించాడు. God can give you dominion on famine. ఈ వాక్యం విన్న వారు అందరికీ కరువులో ఆధిపత్యం కలుగును గాక. యానిమల్స్, కనబడే శత్రువు, బ్యాక్టీరియా అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, ఎనీథింగ్. God can give you dominion on those things. అందుకే ప్రార్థిస్తే ఆయనకి ఆధిపత్యం ఉంది కాబట్టి ఆయన దాన్ని నిన్నేం చేయకుండా చేసేస్తాడు. డొమినియన్ ఆన్ రెయిన్, వర్షం మీద ఆధిపత్యాన్ని. ఎంత వర్షం కావాలో అంతే వర్షం కావాలి. నెలకు ఎక్కువ వస్తే పంట పాడైపోతుంది, తక్కువ వస్తే పంట ఎండిపోతుంది. God will give you dominion on rain. మొదటిది జంతువుల మీద, ఇంక్లూడింగ్ వైరస్. రెండవది నీటి సంబంధమైన మీద, ఎడారుల మీద, సముద్రాల మీద. మూడవది కరువు. నాలుగవది వర్షం. యూ కెన్ గివ్ డొమినియన్ ఆన్ రెయిన్. డొమినియన్ ఆన్ ద ఇన్విజిబుల్ realms. కనబడని వాటి మీద కూడా దేవుడు ఆధిపత్యాన్ని ఇస్తాడంట. ఎంతమందికి మరి సైతానుడు కనపడతాడా? కనపడ్డా? ఎంతమందికి తెలుసు వాడు ఉన్నాడని? వాడు ఉన్నాడు. అంటే ప్రార్థన, దేవునితో సహవాసము, కనబడని శత్రువు మీద కూడా ఆధిపత్యాన్ని ఇస్తుందంట. దూతలు, నీవు దేవునితో ఉంటే నీ పాదములకు రాయి తగలకుండా దూతలు వచ్చి నిన్ను కాపాడతాయండి. డొమినియన్ ఆన్ ఈవిల్ ఏంజల్స్ అండ్ హోలీ ఏంజల్స్. కనబడని శత్రువు సైతాను మీద, మరి కనబడని దూతలు వచ్చి నీకు ఆశీర్వాదంగా మారతాయి. వాటి మీద అధికారం ఉంటుందంట. నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే దూత బయలుదేరి దాన్ని నెరవేరుస్తావు. సో డొమినియన్ ఆన్ ద ఇన్విజిబుల్ realms. డొమినియన్. అందుకనే దేవుడు అంటాడు, నీ చేతి వ్రేళ్లకు, చేతులకు నేర్పిస్తానంట ఆధిపత్యం ఎలా కావాలో. బాలురికి, పసిపాలురు కనుక ఇంకా వాళ్ళ చేతికి ఎప్పుడైతే సంఘం ఎదిగిందో, ఏది మంచో ఏది చెడో తెలిసిందో, ఏది గౌరవం, ఎక్కడ కనపరచాలి, ఎలా మాట్లాడాలి తెలుసుకున్నారో,
దేవుడు తిరిగి ఈ భూలోకాన్ని తన బిడలకు ఆధిపత్యాన్ని చేస్తాడు. గాడ్ విల్ రిటర్న్ బ్యాక్ టు హిస్ చిల్డ్రన్. గలతీయులు 4:1. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను. బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని అంటే ఏంటి? యేసుప్రభు వారి సిలువ ఏంటి కారణం? అప్పుడు దాకా మనము బంధకాల్లో ఉన్నాం, మనుషుల చేతిలో ఉన్నాం, వారు చెప్పినట్టు జీవిస్తున్నాం తెలుసు. ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారో చెప్తున్నాడు, ఇక ఎదగండే, ఆధిపత్యాన్ని వారి చేతిలోంచి మీ చేతిలోకి మారుస్తానంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరము ఇది మీ హృదయంలో ఆరంభమవును గాక. ఆధిపత్యం ఎక్కడ పడుతుంది? హృదయంలో. నువ్వు ప్రార్థిస్తే అప్పుడు అలా దాని విషయమై దేవుని చిత్తం నెరవేరుస్తాడు. డొమినియన్కి ఇంకేం కావాలంటే ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ గివ్స్ డొమినియన్. ఆత్మ ఫలాలు మనకు ఆధిపత్యాన్ని ఇస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, నీతి, పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు మనకి ఆధిపత్యాన్ని ఇస్తాయి. ఆత్మ వరాలు ఆధిపత్యాన్ని ఇస్తాయి. దేవుని వాక్యము ఆధిపత్యాన్ని ఇస్తుంది. స్తుతి ఆధిపత్యాన్ని ఇస్తుంది. ప్రార్థన ఆధిపత్యాన్ని ఇస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ గివ్స్ యూ డొమినియన్. ఓకే, ఆదికాండం 27:40, జెనసిస్ 27:40. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ యాకోబు మరి మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఏసావు చంపేద్దామని చూసినప్పుడు ఏసావుని మరి తన తండ్రి అని ఇస్సాకు చెప్తాడు, కంగారు పడకరా, నువ్వు వాడికి దాసిగానే ఉంటావు, ఎందుకంటే ఆశీర్వాదము ఆధిపత్యాన్ని ఇస్తుంది. దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పుడు నువ్వు దాసిగా ఉండాల్సిందే వాడి కింద కొంతకాలం. వాడు బతికినంత కాలం, యాకోబు బతికినంత కాలం నువ్వు దాసి, ఎందుకంటే అది ఆశీర్వాదం. సో నీ ఇంట్లో వారి మీద కూడా నీకు హాని చేయకుండా నీ ఆశీర్వాదాన్ని కాపాడడానికి దేవుడు నీకు ఆధిపత్యాన్ని ఇస్తాడు. అప్పుడు చెప్తున్నాడు ఏసావుకి, కంగారు పడక ఏసావు, నన్ను కూడా ఆశీర్వదించి అంటున్నాడు ఏసావు. లాస్ట్కి పశ్చాత్తాపడి, సర్లే తీసుకో, ఒక ఆశీర్వాదం నీకు ఇస్తున్నా, అయితే కొంతకాలం నువ్వు దాసిగా ఉంటావు, తర్వాత నీవు ఆధిపత్యం పొందుతావు, కాడి విరిపోతుంది. అంటే ఏంటి? అట్లీస్ట్ సెకండ్ టైం అడిగినందుకు ఎంతో కొంత బ్లెస్ అయ్యాడా లేదా? అంటే కొంతకాలం దాస్యం తర్వాత ఏమొచ్చింది మళ్ళీ అతనికి? ఆధిపత్యం. దేవునికి ఇష్టానికి వ్యతిరేకమైన రాజుల యొక్క కాడి సంఘం మీద విరిగిపోను కాక. A blessing is dominion. No yoke on the church. ముందు ఆధిపత్యం ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. తర్వాత ఎవరికి ఇచ్చాడు? ఏసావు. అంటే ఆశీర్వాదం ఏమిస్తుంది? ఆధిపత్యాన్ని, కాడి విరగొడుతుంది. ఈ సంవత్సరం మీ మెడ మీద మీకు ఇష్టం లేని భారమైన కాళ్ళన్నీ విరిగిపోను గాక. దట్స్ కాల్డ్ డొమినియన్. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. లోపరుస్తాడంట జనాలు. విల్ గివ్ యూ డొమినియన్. 37:8 జెనసిస్ 37:8. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మును ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చినా, ఏదైనా ఒక ఆశీర్వాదం ఇచ్చినా, వాగ్దానం ఇచ్చినా, ఏదైనా ఒక మాట చెప్పినా అది తుదకు నీకేమిస్తుంది? ఏమిస్తుంది? ఆధిపత్యము. దేవుడు యోసేపుకి ఏమన్నాడు? అన్నీ నీకు మొక్కుతాయి, అందరూ లోబడతారు. అందుకే అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. చెరసాల్లో కూడా ఓపిక పట్టడం. ఎవరినైనా ఈజీగా జైలు వేసేయండి, ఆయన జైల్లో ఎవరక్కడ వీడు నాకు వ్యతిరేకంగా జైలు వేసేయండి అన్నాను. ఆ జైలు అనుభవం చూపించాడు. ఎలాగుంటుంది జైలు నీకు? కఠిన కారాగారం ఎలాగుంటుంది? నువ్వు సింపుల్గా డైలాగ్ వేసేస్తావు, ఎలాగుంటుంది? అందుకే యేసుప్రభు వారి కంట మన శ్రమలో పాలుభాగిస్తే ఉన్నాడు. శోధన, బాధ, అప్పులు, కష్టం, వేదన అన్నీ తెలిసి ఆయనకి. అందుకే నీ ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన. హీ నోస్ వాట్ యు ఆర్ సఫరింగ్ అండ్ వాట్ యు హ్యావ్ సఫర్డ్. హీ నోస్ యు. మీ అందరికీ ఆధిపత్యము కలిగినటువంటి దర్శనములు దేవుడు మీకు ఇచ్చునుగాక. యోసేపుకి ఇచ్చిన దర్శనం ఏమిచ్చింది? ఆధిపత్యం. యు గాట్ ఎ డ్రీమ్ అండ్ ఎ విజన్ ఆఫ్ డొమినియన్. God gives it. సంఖ్యాకాండం 24:19, Numbers 24:19. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. యాకోబు సంతానము నుండి ఏం పుడతాదంట? ఏలిక. Out of Jacob shall come he that shall have dominion. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసయ్య
అబ్రహాం, ఐజాక్, యాకోబు నుంచి ఏమొస్తుందంట? ఇజ్రాయేల్గా మార్చి ఆధిపత్యం రావాలనేటువంటి దేవుని చిత్తం అంట. నువ్వు ప్రపంచ దేశాలను ఏలుదు, తలగా ఉంటావు అంటున్నాడు దేవుడు. సో గాడ్స్ ప్లాన్ ఈస్ టు గివ్ యూ డొమినియన్. ఇది మీ హృదయంలో నాటును గాక. ఆధిపత్యం ఎక్కడ మొదలవుతుంది? ఇట్ బిగిన్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ఆధిపత్యం అంటే రాజు పరిపాలనే కాదు, వినయం, ప్రేమ, త్యాగం. చూసారా ఎన్ని? దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్. తగ్గించుకోవడం అప్పుడప్పుడు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 9 నుంచి 13. జనులలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నెక్కువారులారా, తివాసుల మీద కూర్చుండువారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకొని స్థలములలో ఉండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము. అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. చెరపట్టిన వారిని, నిన్ను ఎవరైతే ఇప్పుడు దాకా బంధించారో వాళ్ళని బంధించండి. నిన్ను ఇబ్బంది పెట్టిన దాన్ని ఇబ్బంది పెట్టు అంటున్నాడు దేవుడు. లెట్స్ రీడ్. దెబోరాకి, ఆ రాజులకి వచ్చింది దేవుని స్వరము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీలలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూనీయుల నుండి నాయక దండము వహించు వారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన God wants to give you dominion. ఎందుకు లమ్మంటున్నాడు దేవుడు? తీసుకోండి, మీ రాజ్యాన్ని మీరు తెచ్చుకోండి, పరిపాలించండి. దెబోరాను ఎందుకు లేవనెత్తాడు? ఆ రాజులలో ఆధిపత్యం కలుగజేయడానికి. స్త్రీని ఎందుకు లేవనెత్తున్నాడు? పిల్లలను ఎప్పుడు నిత్యము ఆధిపత్యములో ఉంచడానికి. The role of a woman, the role of a prophetess is to impart dominion whenever they are low. వారు తగ్గిపోయినప్పుడు, మోరల్ వాల్యూస్ కొంచెం పడిపోయినప్పుడు, ఆదుకున్నప్పుడు తిరిగి వాళ్ళని ఆ రాజరికంలో నిలబెట్టడము స్త్రీ యొక్క గుణము. మే ద woman of be the prophetess like Deborah in Jesus' name. Deborah in woman, arise in Jesus' mighty name. There is a Deborah in every woman. ఎంతమందిలో డెబోరా ఉన్నారని నమ్ముతున్నారు? స్త్రీలు చేతులు పైకి ఎత్తండి. ఇళ్లలో ఉన్న వాళ్ళు క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆల్రైట్, కమ్ ఆన్, లెట్స్ గో, లెట్స్ రీడ్. 1 Kings 4:24. మొదటి రాజులు 4:24. ఈ తరము స్త్రీలందరూ దెబోరా కంటే గొప్పగా వాడబడుదురు గాక. మీకు ఎందుకంటే నీవు కొత్త నిబంధన పాత నిబంధన కంటే ఎక్కువ మహిమ కదా. There's more glory. Come on, మొదటి రాజులు 4:24. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. ఎవరి రాజు? సొలొమోను. అతని అధికారం వల్ల ఆ రాజులందరికీ ఏముందంట? నెమ్మది. మొదటి దినవృత్తాంతములు 18:3. 1 Chronicles 18:3. శోభా రాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను, 7,000 గుర్రపు రౌతులను, 20,000 కాల్బలములను పట్టుకొనెను. చూడండి, దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడు? యుద్ధానికి, మరి తన వేళ్లకు చేతులకు బలం నేర్పించాడు. ఏమి ఇవ్వడానికి? ఆధిపత్యం, శాంతి ఉండడానికి. తర్వాత తన తరము, సొలొమోను తరంలో ఏముంది? శాంతి. నీ తర్వాత నీ పిల్లలకు శాంతి కలిగినట్లు దేవుడు నీకు యుద్ధము నేర్పును గాక. మే గాడ్ టీచ్ యూ. యుద్ధం అంటే అప్పుడప్పుడు తగ్గించుకోవడం కూడా యుద్ధమే. హ్యూమిలిటీ ఈజ్ ఆల్సో ఎ మైటీ వెపన్ ఆఫ్ వార్. లవ్ ఈజ్ ఎ మైటీ వెపన్ ఆఫ్ వార్. బ్లెస్సింగ్ ఈజ్ ఎ మైటీ వెపన్ ఆఫ్ వార్. వినయము కూడా గొప్ప ఆయుధం. ప్రేమ గొప్ప ఆయుధం. ఇవి కూడా యుద్ధంలో పరికరాలే. నాట్ జస్ట్ పవర్ అండ్ అథారిటీ. నెహెమ్యా 9:28. నెహెమ్యా 9:28. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి
నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. చూసారా, దేవునితో సహవాసం కలిగి ఉంటే ఇజ్రాయెల్కి ఏమి ఇచ్చాడంట? లోకం మీద, మనుషుల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడంట. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే వారి దేహములకు ఆరోగ్యాన్ని దయచేయండి. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్. ఒక్కరు కూడా, ఒక కుటుంబంలో ఎవ్వరు కూడా ఏమని మృతి చెందకుండానట్లు వారిని నీ అభిషేకముతో నింపి వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అదే కాదు, ఆర్థికంగా వారిని ఆశీర్వదించండి. ఆరోగ్యములో వారి దేహంలో ఎముకలను, కండరాలను, మాంసములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. రానున్న రోజుల్లో అయ్యా, వారు ఎదిగి ఏ రీతిగా ఆధిపత్యము చలాయించాలో ఆ కృపను వారికి దయచేసి వారు, వారి కుటుంబాన్ని ఈ సంవత్సరం 6వ దినాన్ని ఆధిపత్యం ఇచ్చావు గనక ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో అనారోగ్యాల మీద, అప్పుల మీద, పాపం మీద, అయా అన్ని కష్టాల మీద వారికి అధికారాన్ని ఇచ్చి పరిపాలించేటువంటి కృప వారికి దయచేసి సమృద్ధి గల జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.